హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చిదంబరం నటరాజ దేవాలయం అద్భుతాలు, రహస్యాలు మరియు హిందూ మతంలోని దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం గోపురంపై ఉన్న ప్రతి బంగారు రేకు మనిషి ఒక రోజులో తీసుకునే శ్వాస సంఖ్యతో సరిపోతుంది. ఈ దేవాలయంలో విగ్రహం ఉండాల్సిన చోట ఏమీ లేదు, కానీ అక్కడ భగవంతుని ఉనికిని అనుభవించవచ్చు. ఇదంతా ఒక కల్పన కాదు, ఇది వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన చిదంబర నటరాజ దేవాలయం యొక్క అద్భుతం. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక, వాస్తుశిల్పం మరియు విజ్ఞానం కలగలిగిన ఒక అద్భుతమైన నిధి. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్నట్టుగా ఉంటాడు. ఈ దేవాలయం గురించి అనేక రహస్యాలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఈ వీడియోలో చిదంబర ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, రహస్యాలు మరియు హిందూ మతంలో దాని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. చిదంబరం నటరాజ దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆకాశతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మిగిలిన 4 క్షేత్రాలు తిరువైనక్కల్ నీరుకు, తిరువన్నమలై అగ్నికి, శ్రీకాళహస్తి గాలికి మరియు కంచి ఏకాంబరేశ్వరాలయం భూమిని సూచిస్తాయి. ఈ దేవాలయంలో శివుడు నటరాజ రూపంలో, అంటే నృత్యం చేస్తున్న భంగిమలో కనిపిస్తాడు. ఈ రూపం సృష్టి, స్థితి, లయ, తిరోభవం మరియు అనుగ్రహం అనే 5 ముఖ్యమైన కర్మలను సూచిస్తుంది. ఈ దేవాలయం నిర్మాణ శైలి భారత వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రతి చిన్న భాగం కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, దేవాలయ గోపురంపై ఉన్న 21,600 బంగారు రేకులు ఒక మనిషి ఒక రోజులో పీల్చే శ్వాస సంఖ్యకు సమానమని చెబుతారు. చిదంబరం ఆలయం అనేక రహస్యాలతో కూడుకొని ఉంది. వాటిలో కొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలను, భక్తులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇక్కడ నటరాజస్వామి విగ్రహానికి ఎదురుగా ఒక తెర ఉంటుంది. ఈ తెర వెనుక ఖాళీగా ఉంటుంది. అక్కడ ఏ విగ్రహం ఉండదు. కానీ చిదంబర రహస్యం అని పిలువబడే ఈ ప్రదేశంలో ఒక ఆకాశలింగం ఉందని నమ్ముతారు. దీనిని కేవలం ఒక బంగారు బిల్వపత్రి ద్వారా సూచిస్తారు. ఈ రహస్యం ప్రకారం భగవంతుడు రూపం లేనివాడు, ఆకాశంలో అంతర్లీనంగా ఉంటాడు అని సూచిస్తుంది. సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. దేవాలయ నిర్మాణం ఖగోళ శాస్త్రం, గణితం మరియు భౌతిక శాస్త్రంతో ముడిపడి ఉంది. దేవాలయ గోపురంపై ఉన్న కప్పు ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. అలాగే దేవాలయ నృత్య మండపంలోని స్తంభాలు, మండపంలో ఉన్న విగ్రహాలు గణిత శాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించబడ్డాయని చెబుతారు. ఈ దేవాలయం మన శరీర నిర్మాణానికి, ఆధ్యాత్మిక కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. చిదంబరం ఆలయానికి మానవ శరీరంలోని గుండెకు, చిత్తానికి సంబంధం ఉందని నమ్ముతారు. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం, అంటే జ్ఞాన ఆకాశం అని అర్థం. హిందూ మతంలో నృత్యం అనేది ఒక పవిత్రమైన కళారూపం. చిదంబర ఆలయ నృత్యానికి, కళకు ఒక గొప్ప కేంద్రంగా భావిస్తారు. భరతనాట్యం శివుడి తాండవం నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే నాట్యాంజలి నృత్య ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా కళాకారులను ఆకర్షిస్తుంది. హిందూ మతంలో మోక్షం అనేది ఒక అంతిమ లక్ష్యం. ఈ దేవాలయం ముక్తి క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జీవితం, జ్ఞానం, సృష్టి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. ఇక్కడ నటరాజస్వామి రూపం జీవిత చక్రం మరియు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. చిదంబర దేవాలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మన సంస్కృతి, కళ, విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక యొక్క అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ ఉన్న రహస్యాలు, దాని నిర్మాణ శైలి మరియు హిందూ మతంలో దాని ప్రాముఖ్యత ఈ దేవాలయాన్ని ఒక ప్రత్యేక ప్రదేశంగా మారుస్తాయి. ప్రతి భక్తుడు, కళాకారుడు మరియు అన్వేషకుడు తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం ఇది.